నమస్కారం. ఓ వ్యక్తి సోషల్ మీడియాలో లీగల్ అవేర్నెస్ ఆన్ రిజిస్ట్రేషన్ దాని గురించి చెప్తూ ఒక ఆస్తిని విక్రయించిన వ్యక్తి దస్తావేజుల మీద అంటే పత్రాల మీద సంతకాలు పెట్టి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వచ్చి ఎగ్జిక్యూషన్ అడ్మిట్ చేయడానికి నిరాకరించినటువంటి సందర్భంలో అతను సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లోంచి పారిపోయిన సందర్భాల్లో అంటే ఎగ్జిక్యూషన్ ఒప్పుకోకుండా వెళ్ళిపోయిన సందర్భాల్లో ఆ రిజిస్ట్రేషన్ని జరిపించమని 30 రోజుల్లోపుగా సంబంధిత సబ్ రిజిస్ట్రార్కి లేదా జిల్లా రిజిస్ట్రార్కి అప్పీల్ చేసుకోవడం ద్వారా ఎవరైతే ఆస్తి విక్రయించారో ఆ వ్యక్తి లేకపోయినప్పటికీ కూడా ఆస్తిని కొన్న వ్యక్తి రిజిస్ట్రేషన్ పొందవచ్చు అని చెప్పేసి దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 73 నుంచి 77 వరకు ఉన్న నిబంధనలు చెప్తున్నాయంటూ ఒక వీడియో చేయటం జరిగింది. నేను దాని మీద ఏం చెప్పానంటే, ఎవరైతే ఆస్తి విక్రయిస్తున్నారో వెండర్ ఆఫ్ ది ప్రాపర్టీ అతను లేకుండా అతను సబ్ రిజిస్ట్రార్ ఎదుట ఆ ఆస్తి విక్రయిస్తున్నట్టుగా అడ్మిట్ చేయకుండా ఒప్పుకొనకుండా అతని అంగీకారాన్ని తెలియజేయకుండా ఆ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయమని కొనుగోలు చేసిన వ్యక్తి కోరినప్పటికీ సబ్ రిజిస్ట్రార్కి కానీ జిల్లా రిజిస్ట్రార్కి కానీ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసేటువంటి అధికారం లేదు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అలాంటి సందర్భంలో ఆ వ్యక్తి పాపం చాలా ఫీల్ అయిపోయి సరిగా చదువుకోండి, నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా 10 ఏళ్ళు పనిచేశాను అని చెప్పి ఒక తెలుగు పుస్తకంలో 2 పేజీలని ప్రింట్ తీసి సోషల్ మీడియాలో మళ్ళీ నాకు రిప్లైగా పోస్ట్ చేశాడు. మిత్రులారా, నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇంటర్ప్రిటేషన్ ఏదైనా విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకోవాలి, దాన్ని అవగాహన చేసుకోవాలి, దాని యొక్క పూర్తి సమాచారాన్ని మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఒక ఆస్తి అమ్మేటువంటి వ్యక్తి ప్రభుత్వ కార్యాలయమైన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో తన ఆస్తిని వేరొకరికి అమ్ముతున్నట్లుగా ఒప్పుకుంటూ సంతకాలు చేస్తే తప్ప బయట ఎక్కడో సంతకాలు చేయించుకుని నేను ఈ ఆస్తిని కొన్నాను, అతని దగ్గర నాకు ఈ ఆస్తి రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పి ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ చేసేటువంటి అధికారం ఏ సబ్ రిజిస్ట్రార్కి కానీ జిల్లా రిజిస్ట్రార్కి కానీ లేదు. ఇది రిజిస్ట్రేషన్ చట్టంలో ఏ నిబంధన కూడా అనుమతించట్లేదు. సెక్షన్ 71 రిజిస్ట్రేషన్ చట్టం ఏం చెప్తుందంటే,